నమస్కారం. ఇది గుంటూరు వాళ్ళ స్పెషల్ ఏంటంటే మామిడికాయ పచ్చడి. ముందుగా నీళ్ళల్లో మామిడికాయలు వేసుకుని కడుక్కోవాలి. దాని తర్వాత పొడిగుడ్డలు వేసుకుని తుడుచుకోవాలి. దాని తర్వాత మామిడికాయని ముక్కలుగా కోసుకోవాలి. ఇంత సైజ్ లో ఇలా కొయ్యాలి. 4 ముక్కలుగా కట్ చేసిన ముక్కలు కోసుకుని తుడుచుకుని తురుములు తీసాము. ఇలా ఇప్పుడు జీడీలు కూడా తీసేసాము. తర్వాత శుభ్రం చేసుకుని పెట్టుకున్న ముక్కలు పచ్చడి కలిపి అప్పుడు చూపిస్తాం. మామిడికాయ పచ్చడి చేసుకుందాం అన్నాం కదండి. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు 5 కేజీల మామిడికాయ ముక్కలు, కారం, ఆవు పిండి, మెంతి పిండి, ఎల్లుల్లిపాయ, కల్లుప్పు. ఇప్పుడు కొలత కేజీకి పావు కేజీ కారం. ఇలాంటి డబ్బా పెట్టుకుని పోసుకోండి. లేకపోతే ఒక కాట పెట్టుకుని పావు కేజీ పోసుకోండి. ఐదు సార్లు పోసుకోవాలి. 5 డబ్బాలు పోసుకోవాలి. అంటే కేజీ పావు పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్లాస్ అంతా కల్లుప్పు వేసుకోవాలి. 250 గ్రామ్స్ ఉంది. 250 గ్రామ్స్ దీని ఫుల్ పోయాలి. ఈ గ్లాస్ అంతా అంటే ఎంత వచ్చింది? 300 గ్రాములు వచ్చింది. ఉప్పు 300 గ్రామ్ చాలు. కల్లుప్పు 300 గ్రాములే. మళ్ళీ ఇంకో కప్పు మళ్ళీ 2 సార్లు వేసుకోవాలి. 300 గ్రామ్ 2 సార్లు పోసాము. ఇప్పుడు 3 సార్లు పోసుకోవాలి. 3 సార్లు కాదు, ఇప్పుడు 3 సార్లు పోసాము. ఇంకా పోయాలి. 5 కదా, 300 కేజీన్నర పడుతుంది. 4వ సారి, 5వ సారి. కేజీన్నర ఉప్పు పోసాం మనము. కేజీ పావు కారం, కేజీన్నర ఉప్పు. ఇప్పుడు ఆవు పిండి వేసుకోవాలి. ఆవు పిండి ప్యాకెట్ ని కట్ చేసుకోవాలి. ఈ గిన్నెలో ఆవు పిండి 100 గ్రాములు వచ్చింది. 100 గ్రాములు పోసుకోవాలి. హాఫ్ కేజీ పోసుకోవాలి. హాఫ్ కేజీ ఆవు పిండి పోసుకోవాలి. మళ్ళీ ఇంకో గ్లాస్లో మళ్ళీ పోసుకోవాలి. అది హాఫ్ కేజీ పోసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు మెంతపిండి వేసుకోవాలి. మెంతపిండి పావు కేజీ వేసుకోవాలి. పావు కేజీ మెంతపిండి. ఇదిగోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2 కేజీల ఆయిల్. ఫస్ట్ దాన్ని కలపాలి.
ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ కొంచెం కదిలిచ్చి అన్నిటిని కలిపి దాని తర్వాత వస్తుంది వాసన. ఆయిల్ పోయాలి. మంచిగా నూనె వాసన. ఆయిల్ పోయాలి నువ్వుల నూనె. అంటే ఆయిల్ అంటే ఏ ఆయిల్ కాదు, నువ్వుల నూనె ఆయిల్. డబ్బా నువ్వుల నూనె. ఈ గానుగ నూనె. గానుగ నూనె. గానుగ నూనె. నువ్వుల నూనె. నువ్వుల నూనె వేసుకోవాలి 2 కేజీలు. మొత్తం డబ్బా అంతా అయిపోయే వరకు పోయాలి. 2 కేజీలు పెట్టేది. 5 కేజీలకి 2 కేజీలు. 5 కేజీలకి 2 కేజీలు నూనె. అది చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకుని ఇదంతా రెడీ అయ్యాక ఎల్లుల్లిపాయ వేసుకుని చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారయ్యాక చూపిస్తాం. పచ్చడి 2 రోజులు నూరినాక చూపిస్తాము. అది పచ్చడి తయారయ్యాక చూపిస్తున్నాం కదా. ఎల్లుల్లిపాయ మిక్సీ వేసుకుని పావు కిలో వేసుకుని పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తోలు వచ్చినాయి. పొట్టవలసిన గబ్బాలు. అరకిలో ఇవి మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి. ఇదిగోండి గుజ్జంతా కలిసే వరకు కలుపుకుంటే ఇలా ఉంటుంది. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతా రెడీ అయ్యాక చూపిస్తాం. ఇది కూడా మనది అయిపోయింది. ఫైనల్గా డిష్ కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్పు సౌండ్ వచ్చిందా? ఇది ఫైనల్గా మన డిష్ కూడా అయిపోయింది. పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కూడా మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము అన్నంలోనే తినచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం ముందు నెయ్యి వేసుకుని తర్వాత ఇప్పుడు పట్టిన ఆవకాయ వేసుకోవాలి. ఇప్పుడు తిని టేస్ట్ చేసి చెప్తా. అది చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.